హలో చిల్డ్రన్. సో నిన్నటి వీడియోలో నేను ఇంపార్టెంట్ LAQs, SAQs అండ్ BSAQs అయితే ఇచ్చేసేసా. మరి ఇవాళ వీడియోలో అంటే అందులో కొన్ని ఇంపార్టెంట్వి చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ నేను ఈజీగా చెప్తాను, ఈ కాన్సెప్ట్ ఈజీగా చెప్తానని చెప్పాను కదా. సో అట్లా అందులో రిడాక్స్ కాన్సెప్ట్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసేది బేసిక్ మీడియం, ఎసిడిక్ మీడియం ఏదైనా అడగచ్చు. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటి అని అంటే బేసిక్ మీడియం క్యాలిక్యులేషన్. జాగ్రత్తగా వినండి. బేసిక్ మీడియం కానీ ఎసిడిక్ మీడియం కానీ సేమ్ ప్యాటర్న్లో చెప్తాను, ఓకేనా? ఒక్కొక్క చోట వేరే వేరేగా చెప్తున్నారు, బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఎసిడిక్ మీడియం అయినా బేసిక్ మీడియం అయినా సేమ్ ప్యాటర్న్. లాస్ట్లో బేసిక్ మీడియంలో చేంజ్ అనేది కొంచెం లాస్ట్ స్టెప్ మాత్రమే చేంజ్ చేస్తా, ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాను మీకు? MnO4 మైనస్ ప్లస్ I మైనస్ యూజ్డ్ యాజ్ MnO2 ప్లస్ I2. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి రియాక్షన్ ని 2 halves గా డివైడ్ చేయాలి. వన్ ఈజ్ ఆక్సిడేషన్ హాఫ్, అనదర్ వన్ ఈజ్ రిడక్షన్ హాఫ్. సో ఆక్సిజన్స్ ఇక్కడ O4 నుంచి O2కి వస్తున్నాయి అంటే ఆక్సిజన్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. దాన్నే రిడక్షన్ అంటాం. ఒకటి రిడక్షన్ జరిగింది అంటే ఆటోమేటిక్గా రెండోది ఏమవుతుంది? ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్. బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలో అర్థమైంది కదా, ఏదేది స్పాట్స్ని ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలో. ఫస్ట్ ఏం చేస్తున్నాం? జస్ట్ ఆక్సిజన్. జనరల్గా ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. I మైనస్కి క్యాలిక్యులేట్ చేస్తే -1, I2కి 0. ఎనీ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ నేటివ్ స్టేట్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ బి 0. సో అది గుర్తుంచుకోండి. O2 అయినా, Cl2 అయినా, I2 అయినా, Br2 అయినా, సోడియం అట్లా నేటివ్గా ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ కనబడితే ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? 0. క్లియర్? సో I మైనస్ అంటే -1 to 0. -1 నుంచి 0కి ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే ఏంటి? ఆక్సిడేషన్. ఇక్కడ జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి +7 వస్తుంది. +7 నుంచి +4కి డిక్రీజ్ అయింది, రిడక్షన్. సో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ నేను మీకు మళ్ళీ సపరేట్ వీడియో చేసి పెడతాను అని చెప్పాను కదా. ఈ వీడియోలో మీకు సింపుల్ లాజిక్తో ఎలా మనం చేసేయాలి. ఎగ్జామ్లో మళ్ళీ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుని చేసే కంటే దాన్ని చేయాల్సినంత అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ స్ప్లిట్ చేసుకునే పద్ధతి చెప్తున్నాను. 4 ఆక్సిజన్స్ నుంచి 2 ఆక్సిజన్స్కి ఆక్సిజన్ నెంబర్ డిక్రీజ్ అయింది అంటే రిడక్షన్, ఆటోమేటిక్గా పక్కది ఆక్సిడేషన్. క్లియర్? సో ఇప్పుడు మీరేం చేయాలి? 2 halvesగా స్ప్లిట్ చేయాలి. వన్ ఈజ్ పాజిటివ్ హాఫ్, another one is oxidation half, another one is reduction half. సో స్ప్లిటింగ్కి మనం ఇట్లా టేబుల్ గీసుకోండి. ఎగ్జామ్లో ఏం చేస్తారు? మీకు బుక్లెట్ ఇస్తాడు కదా, సో ఆ బుక్లెట్లో టేబుల్ని నీట్గా స్కేల్ పెన్సిల్ పెట్టి ఇట్లా డ్రా చేయండి. డ్రా చేసి ఏం పెడతారు? ఆక్సిడేషన్ హాఫ్ అని రాయండి. నేను జస్ట్ OH అని పెడుతున్నాను, మీరేం రాస్తారు? ఆక్సిడేషన్ హాఫ్. ఇక్కడ రిడక్షన్ హాఫ్ అని రాయండి. ఆక్సిడేషన్ హాఫ్లో ఏం జరిగింది మనకి? I మైనస్ గివ్స్ రైజ్ టు I2. ఇది ఆక్సిడేషన్ హాఫ్. మరి రిడక్షన్ హాఫ్లో ఏం రాస్తారు? MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2. క్లియర్? ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే స్టెప్ 1 అని పెడతారు. ఏంటి స్టెప్ 1? మొత్తం మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా వేరేవి ఏమున్నాయో వాటిని బ్యాలెన్స్ అయితే చేయాలి. సో ఇక్కడ ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ లేదు, కానీ అయోడిన్స్ ఎన్ని ఉన్నాయి? అదర్ దాన్ కదా, 2. కానీ ఇక్కడ 1. దాన్ని బ్యాలెన్స్ చేయటం ఎట్లా? 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. క్లియర్? అంతే, చాలా సింపుల్. 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ 1 మ్యాంగనీస్, ఇక్కడ 1 మ్యాంగనీస్. సో ఏం బ్యాలెన్స్ చేయక్కర్లేదు అంటే ఉన్నది ఉన్నట్టు రాసేసుకోండి. MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2. క్లియర్? నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేస్తారు అంటే బ్యాలెన్సింగ్ ఆక్సిజన్. ఫస్ట్ స్టెప్లో అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు? బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ బై యాడింగ్ వాటర్ మాలిక్యూల్స్. స్టెప్ 2 అని పెట్టండి. మీకు నీట్గా రూల్ పేపర్స్దే ఇస్తాడు, ఓకేనా? బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ బై యాడింగ్
వాటర్ H2O, వాటర్ మాలిక్యూల్స్. సో 2I మైనస్ ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయా? ఏమీ లేవు. యాజ్ ఇట్ ఈస్ 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. ఇక్కడికి వచ్చేసరికి MnO4 మైనస్ గివ్స్ రైజ్. సో రియాక్టెంట్ లో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, మరి ప్రొడక్ట్ లో ఎన్ని ఉన్నాయి? 2. సో మనకి 2 ఆక్సిజన్స్ కావాలి, అందుకని ఏం చేస్తాం? 2 వాటర్ మాలిక్యూల్స్ ని ప్రొడక్ట్ సైడ్ యాడ్ చేసేసాం, 2H2O. క్లియర్? నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏం చేస్తారు అని అంటే బ్యాలెన్సింగ్ హైడ్రోజన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ చేయాలి? హైడ్రోజన్. ఫస్ట్ స్టెప్ లో అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, సెకండ్ స్టెప్ లో బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ బై యాడింగ్ వాటర్ మాలిక్యూల్స్, థర్డ్ స్టెప్ లో బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ బై యాడింగ్ H plus ions, by adding H plus ions. So ఏమీ లేదు, హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈజ్. ఇట్లాంటిది ఇస్తే ప్రశాంతం కదా, ఉన్నది రాసుకుంటూ వెళ్తున్నాం మాటి మాటికి. 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2. మరి ఇక్కడ చూడండి, 2 2 జా 4. కాంపౌండ్ ముందున్న దాన్ని ఏమంటాము అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో H2Oకి ముందు 2 ఉంది, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. 2 into 2 ఎంత? 4. క్లియర్? సో ఇక్కడ హైడ్రోజన్స్ ఏమీ లేవు, అందుకని ఏం చేయాలి? MnO4 మైనస్ ప్లస్ 4H ప్లస్ గివ్స్ రైజ్ MnO2 ప్లస్ 2H2O. అయిపోయింది, 3 స్టెప్పులు అయిపోయినాయి. లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఏంటి అని అంటే చాలా క్రూషియల్ స్టెప్, ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్. అందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఎసిడిక్ మీడియంలో ఒకలాగా, బేసిక్ మీడియంలో ఒకలాగా చేస్తారు. మీరు అలాంటిది ఏమీ రిస్క్ పెట్టుకోవద్దు. ఎసిడిక్ మీడియం అయినా బేసిక్ మీడియం అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పినట్టే చేయండి. లాస్ట్ స్టెప్లో నేను చేంజ్ చేస్తాను. సో హైడ్రోజన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఛార్జ్. స్టెప్ 4. స్టెప్ 4 ఏం చెప్తారు? స్టెప్ 4 బ్యాలెన్సింగ్ ఛార్జ్. Balancing charge by adding electrons. Balance charge by adding electrons. Charge ని బ్యాలెన్స్ చేస్తున్నాం, ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి, చార్జ్ ఇక్కడ -1 కనబడుతుంది, ఏం లేదంటే 1 -1. దాని ముందున్న దాంతో మల్టిప్లై చేయాలి, అంటే -1 into 2 ఎంత? -2. రియాక్టెంట్ సైడ్ మనకి ఛార్జ్ ఎంత ఉంది? -2 ఉంది, -2. ప్రొడక్ట్ సైడ్ ఛార్జ్ ఏం లేదు, 0. ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? ముందు ఏమీ లేదు, అంటే -1. 4 into +1 ఎంత? +4. క్లియర్? -1 +4 వాల్యూ ఎంత? +3. మరి ప్రొడక్ట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? 0. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ మనం అట్లా ఛార్జ్ని వేసుకున్నాం. నేనేమంటున్నానంటే ఎలక్ట్రాన్స్ ని ఏటు సైడ్కి యాడ్ చేస్తాము అంటే వాల్యూ పెద్దది ఉన్న సైడ్. ఓకేనా? జాగ్రత్తగా వినండి, బిగ్ వాల్యూ. -2 పెద్దదా, 0 పెద్దదా? 0నే కదా. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి. ఎన్ని? ఈ డిఫరెన్స్. -2 నుంచి 0కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. సో ఏం చేయాలి? ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేద్దాం. 2I మైనస్ గివ్స్ రైజ్ టు I2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అర్థమైందా? నేను ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నాను. బిగ్గర్ వాల్యూ సైడ్ యాడ్ ఎలక్ట్రాన్స్, అది చీట్ కోడ్. ఓకేనా? ఇక్కడ +3 0, ఏది పెద్దది? అఫ్ కోర్స్ +3. మరి డిఫరెన్స్ ఎంత? 3. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ ఎక్కడ యాడ్ చేయాలి? రియాక్టెంట్ సైడ్. MnO4 మైనస్ ప్లస్ 4H ప్లస్ ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ gives rise MnO2 plus 2H2O. క్లియర్? సో ఫైనల్ గా ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేసామా? ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. మరి దాని ఎల్సిఎం దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఎందుకు? అప్పుడు 2 into 3 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 into 2 6 ఎలక్ట్రాన్స్, బ్యాలెన్స్ అవుతుంది కదా, దానికోసం. సో అప్పుడు ఫైనల్ గా ఏం రాస్తారు? 6I మైనస్ గివ్స్ రైజ్ టు 3I2 ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ 2MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ gives rise 2MnO2 ప్లస్ 4H2O. వచ్చింది కదా.
ఇప్పుడు రియాక్టెంట్స్ అన్ని ఒక దగ్గర, ప్రొడక్ట్స్ అన్ని ఒక దగ్గర రాసేసుకుందాం. సో రియాక్టెంట్స్, ఇక్కడ రియాక్టెంట్ ఏంటి? 6i మైనస్ గివ్ 6i మైనస్, ఇక్కడ రియాక్టెంట్ ఏంటి? ప్లస్ 2MnO4 minus plus 8H plus 6 electrons gives rise. ఇక్కడ product 3i2 plus 6 electrons plus 2MnO2 plus 4H2O. So ఇక్కడ 6 electrons, ఇక్కడ 6 electrons cancel. సో ఫైనల్ గా ఏం రాస్తారు అంటే, ఇప్పుడే ఫైనల్ కాదు, ఇదేం మీడియం? బేసిక్ మీడియం. ఎసిడిక్ మీడియం అయితే అయిపోయింది ఆన్సర్, ఇదంతా రాసేస్తాము, డబ్బా కొట్టేస్తాము, అయిపోయింది అంటాం. కానీ ఇది బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో గుర్తుంచుకోండి, ఎన్ని H ప్లస్ వస్తే అన్ని OH మైనస్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు 8H ప్లస్ ఉంది కాబట్టి 8OH మైనస్ బోత్ సైడ్స్, ఇటు సైడ్ యాడ్ చేస్తున్నాం, ఇటు సైడ్ కూడా ప్లస్ 8OH మైనస్ యాడ్ చేస్తున్నాం. మరి 8H ప్లస్ ప్లస్ 8OH మైనస్ ఎంత? 8H2O. 1H ప్లస్ 1OH మైనస్. H ప్లస్ ప్లస్ OH మైనస్ అంటే ఏంటి? వాటర్ కదా. మరి 8H ప్లస్ 8OH మైనస్ అంటే 16 పెట్టకండి, ఓకేనా? 1H ప్లస్ 1OH మైనస్ అంటే 1 వాటర్ మాలిక్యూల్, 2H ప్లస్ 2OH మైనస్ అంటే 2 వాటర్ మాలిక్యూల్స్. అలా 8H ప్లస్ 8OH మైనస్ అంటే 8 వాటర్ మాలిక్యూల్స్. సో ఫైనల్ గా 6i మైనస్ ప్లస్ 2MnO4 మైనస్ ప్లస్ 8H2O gives rise 3i2 plus 2MnO2 plus 4H2O plus 8OH minus. ఆహా, మరి ఇక్కడ 8H2O ఉంది, ఇక్కడ 4H2O వచ్చింది కదా. సో ఈ 4H2O ఇటు పంపిస్తే 8 minus 4 4. సో ఫైనల్ ఆన్సర్ ఇప్పుడు 6i minus plus 2MnO4 minus plus 8 నుంచి 4 పోతే 4H2O gives rise 2MnO2 plus 3i2 plus 4 ఇంకా H2O ఉండదు కదా, ప్లస్ 8OH మైనస్. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అని రాసేస్తాం. క్లియర్? సో ఫైనల్ గా ఏం చేస్తున్నాం మనం? అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లో బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ గా తీసేసుకుని స్ప్లిట్ చేసుకుని వరుసగా రాసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టెప్ 1 ఏం రాసాము? బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తాం. చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ బై యాడింగ్ వాటర్ మాలిక్యూల్స్. థర్డ్ స్టెప్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ బై యాడింగ్ H ప్లస్ అయాన్స్. ఫోర్త్ స్టెప్ బ్యాలెన్సింగ్ చార్జ్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఫిఫ్త్ స్టెప్ ఇంకా లేదు అయిపోయింది కదా. సో ఫైనల్ గా నేను ఇట్లా కొంచెం పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసేసుకోండి. ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్. ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి? బ్యాలెన్స్ ద రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. క్లియర్? సో ఇది క్వశ్చన్. ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ అని నీట్ గా స్ప్లిట్ చేసి రాయండి. ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ అని రాయండి, OH అని పెట్టకండి, ఓకేనా? తర్వాత ఏం చేసాం? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చేసిన తర్వాత బేసిక్ మీడియం కాబట్టి ఎన్ని H ప్లస్ ఉంటే అన్ని OH మైనస్ యాడ్ చేయాలి. అదే ఎసిడిక్ మీడియం అయితే ఏమి చేయక్కర్లేదు, అక్కడితో ఆన్సర్ అయిపోతుంది. సో బేసిక్ మీడియం కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటి రాసేసి దిస్ ఈస్ ద రిక్వైర్డ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. దట్స్ ఇట్. సో చూసారు కదా, ఎసిడిక్ మీడియం కావాలి అని అంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ చిల్డ్రన్.